హాయ్ అండి, అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు స్పెషల్ బోటి కర్రీ చేసుకుంటున్నాం. ఇదిగోండి బోటి, ఆనియన్స్ 2 పెద్దవి, 4 టమాటాలు, అల్లం వెల్లుల్లిపాయ, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఇది హోల్ గరం మసాలా దినుసులు. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోండి. బోటి ఈ మసాలా దినుసులతో ఇందులోనూ ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఘాటు దిగుతుందండి. పచ్చిమిరపకాయల ఘాటు ముందుతోటి ఇవి తాలింపులోనే వేస్తాను. ఇదిగోండి కుక్కర్ పెట్టుకున్నాం. బోటికి నూనె ఎక్కువే పడుతుందండి. అగోండి ఒక 4-5 గరిటెలు వేసాను, ఉంటుంది. నేను అంచనాగా వేసాను. నూనె మరిగిందండి. ఇదిగోండి కొంచెం మెంతిపొడి వేస్తున్నాను. మేము వండే విధానం ఇలాగ ఉంటుందండి. మీరు ఎలాగ వండుతారో కామెంట్స్ బాక్స్లో పెట్టండి. మరిగింది కదండి, మెంతిపొడి వేసాను. ఇక ఆనియన్స్ కొంచెం వేస్తున్నాను కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఉల్లిపాయలు బాగా ఎరగేగాక పోటీ వేసుకోవాలి. చూడండి నూనె ఎంత అయ్యింది. ఆనియన్స్ వేగాయండి. ఇప్పుడు బోటీ వేసేసుకుందామండి. ఇదిగోండి ఇదిగోండి ఒకసారి ఇలాగా వేపేసుకొని కొంచెం మూత పెట్టేద్దాం. ఏ బోటి వాటర్తో కుక్కర్ పెట్టేసి మూత పెట్టేస్తే ఉడికిపోతుంది. నేనైతే అలాగే చేస్తానండి. ఇదిగోండి కలిపే కదా బాగానా. ఇక ఇప్పుడు మూత పెట్టేస్తాం. మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తే ఒక 4-5 విజిల్లు వస్తే బోటి కదా వేయకూడదు, అట్టతోటే ఉడకనిద్దాం. ఉడుకుతుందండి. ఒక 5-6 విజిల్లు వచ్చిన వరకు కూడా ఉడుకుతుంది. బోటి వాటర్ ఎక్కువ కదా. విజిల్లు వచ్చాయి. కుక్కర్ మూత తీస్తున్నాను. ప్రెజర్ పోయింది. ఇదండి ఇదండి చూడండి, నీళ్ళు వేయకుండా పెట్టినా సరే బోటి చూడండి ఎంత వాటర్ దిగిందో. అందుకే బోటి తాలింపు పెట్టినాకనే మూత పెట్టేస్తే అవి ఆ వాటర్కే ఇగిపోద్ది. మసాలా ముద్ద వేసుకుందాం. మసాలా ముద్ద ఇందాక నూరుకున్న చుట్టూ ఇందా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇక మసాలా ముద్ద మిక్సీ పట్టింది వేస్తున్నాను. అందులోనే ఆ వాటర్తో పాటు ఇది కూడా అలా ఎగుతుంది ఉడికి. మసాలా ముద్ద వేసాను కదా. ఇక ఇప్పుడు అలాగా ఆ వాటర్తో పాటు ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకుంటే అలాగా ఉడకనిస్తాను. ఆ నీళ్ళు ఇంకిపోయే వరకు అలా ఉడకనిస్తాను. పెట్టేసుకున్నా. నీళ్ళు వాటర్ ఇంకింది, నేను చూద్దాము. వాటర్ ఇంకింది. ఇప్పుడు ఉల్లిగడ్డ మీద కొంచెం ఇంకింది చూడండి. ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసేసుకుందాం. ఉప్పు 2 చెంచాలు వేసానండి. మన టేస్ట్ తగ్గట్టు మనం ఎంత అంటే అంతే. 6 చెంచా పసుపు వేసాను. మన కారం మాత్రం బోటికి కదండి ఎక్కువే పడుతుంది. చికెన్ చూడండి 3 స్పూన్లు వేసానండి. ఒకసారి కలుపుకున్నాం. ఇదిగోండి మూత తీద్దాం. ఇప్పుడు కారం పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలన్నాం కదా. ఇగో కలుపుకున్నాం. ఇంకా 2 నిమిషాలు ఆగాల పచ్చివాసన కావాలంటే. ఇంకా నాకు అప్పుడు చింతపండు పులుసు వేసుకోవడమే, బోటి పులుసు.
చెప్పాలా? ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయింది, ఇవ్వండి. వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్నాను. పులుసు ఆల్రెడీ తీసి ఉంచుకున్నాను, ఇవ్వండి వేస్తున్నాను. చింతపండు పుల్లు వేసాను కదా, ఇవ్వండి. ఇవ్వండి ఇంకా కొంచెం వాటర్ పడతాయి, కొంచెం పులుసు ఉంది వేస్తాను. ఇవ్వండి వాటర్ వేసేసాను. ఇప్పుడు కుక్కర్ మూతలు పెట్టుకొని ఇందాక 4-5 విజిల్లు వచ్చాయి కదా, ఇప్పుడు ఇంకో 4-5 విజిల్లు రానిద్దాం. బోటి కదా ఉడకదు బేగా. ఇవ్వండి కుక్కర్ మూత తీసాను, అయిపోయింది బోటి. ఇంకా కొంచెం చిన్న గరమసాలు వేసుకొని తీసేసుకుందాం, అయిపోద్ది. ఇవ్వండి అయిపోయింది అంతే. చూడండి ఇంకా దగ్గర పడితే ఇది ఈయనకు ఉంటుంది. ఇవ్వండి ఇంకా చిక్కబడిపోతుంది చల్లారితే. కొంచెం చిన్న గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసేసుకుందాం. ఇలాంటి గరం మసాలా వేస్తున్నాను, చిన్న చాలు. గ్రేవీలో వేసాను కదా మసాలా ముక్కలను. కొత్తిమీర వేస్తున్నాను అంతే. ఒక కుడికి ఇంకా ఆపేద్దాం, పొయ్య అయిపోయినట్టే. ఒక చిన్న మూత పెట్టేది మామూలు పెట్టేస్తాను. ఇదిగోండి అయిపోయింది. స్టవ్ ఆపేస్తాను. ఇదిగోండి స్టవ్ ఆపేస్తున్నాను.